అస్సలాముఅలైకుం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే టీ అయితే పెట్టేశాను. ఇంకా నిన్నటి నుంచి అయితే మాకు వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇంకా వర్షం కారణంగా పిల్లలకైతే ఈరోజు హాలిడే ఇచ్చారనమాట. ఈరోజు పిల్లలకు స్కూల్ అయితే లేదు. ఇక్కడ వచ్చేసి టీలో అల్లం వేసాను, అలాగే కొంచెం ఇలాచీ అయితే వేసాను. ఇంకా ఎక్కువగా స్వీట్గా చేయను అనమాట. టీ అనేది కొంచెం షుగర్ తక్కువగానే వేస్తాను. ఇక్కడైతే టీ అయితే మరిగిపోయినాయి. ఇంకా మామయ్య గారికి ఇచ్చి నేను మా వారైతే టీ అయితే తాగేసాము. ఇంకా ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కట్టె పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టె పొంగల్కి అయితే అన్నీ రెడీ చేసేసాను. ఇంకా స్టవ్ వెలిగించి ఒక బండి అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు పెసరపప్పు అయితే వేసాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పెసరపప్పు అనేది కొంచెం పచ్చి వాసన అనేది ఉండిద్ది కదా, అది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకు పెసరపప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఇంక ఇదైతే ఒక గిన్నెలోకి తీసాను. ఇప్పుడు ఇందులోనే బియ్యం అయితే వేస్తున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాసు బియ్యం అయితే వేస్తున్నాను. మనం మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇదైతే కడిగేసి ఇంక పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక 6 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టాను. ఈ వాటర్ అనేది మరగాలన్నమాట. ఇంకా పక్కనైతే కుక్కర్ అయితే పెట్టేశాను. నేనైతే ఈరోజు కట్టె పొంగలి కుక్కర్లో అయితే చేయబోతున్నాను. కొంచెం త్వరగా అయింది కదా. ఇంకా వర్షం కారణంగా అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది లేట్ అయిపోయింది. ఇంకా కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిద్దని చేస్తున్నాను. ఇక్కడైతే కుక్కర్లో అయితే నెయ్యి అయితే వేసాను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టాం కదా బియ్యం, అలాగే పెసరపప్పు, అయితే వాటర్ అయితే వంచేసి ఇంకా బియ్యం పెసరపప్పు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పొంగల్ అనేది కమ్మగా ఉండిద్ది అనమాట. మంచి టేస్ట్ అనేది ఉండిద్ది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా వేసేస్తున్నాను. 1:3 అనమాట కొలత అయితే. ఒక గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసులు వాటర్ అయితే వేయాలి. మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు, ఇంకా 6 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసాను. మనకి ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేసేసి మూత అయితే పెట్టేశాను. ఇంకో పక్కనైతే నేను అంబలైతే చేస్తున్నాను, జొన్నంబలి మా వారికి. ఇంకా జొన్నంబలి చాలా హెల్త్కి మంచిది అనమాట. అందరూ తాగొచ్చు, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. చాలా బాగుండిద్ది. ఇక్కడ వచ్చేసి నేను జొన్నంబలి అయితే రెడీ చేసేసాను. ఇక్కడ మనకి విజిల్ అనేది వచ్చేస్తుంది అనమాట పొంగల్ అనేది. ఇంకా మనకి ఇది అనేది 4 విజిల్ అయితే సరిపోయిద్ది కరెక్ట్గా. ఇంకా మా వారికి అయితే అంబలైతే ఇచ్చేసాను. ఇంకా ఇది కూడా 4 విజిల్ అయితే వచ్చేసింది. స్టవ్ అయితే ఆపేసాను. ఇది కొంచెం ప్రెజర్ పోయే వరకు నేనైతే పోపుకి అన్నీ అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పోపు వచ్చేసి మిరియాలు, సన్నగా తరిగిన అల్లం, జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనమాట. ఇంకా ఇంగు కూడా యాడ్ చేస్తాను ఇందులోనే. ఇక్కడ చూడండి, మూత తీసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది. మనకి కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ అయితే వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంకో వైపు అయితే నేనైతే పోపు అయితే పెడుతున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఇంకా ఇందాక మనం నెయ్యిలో ఫ్రై చేసాం కదా బియ్యం, అలాగే పెసరపప్పు, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం వేసాను. మనం అంతా పోపు అనేది నెయ్యితో అయినా చేసుకోవచ్చు. మా పిల్లలు మరీ ఎక్కువ నెయ్యి స్మెల్ వస్తే తినరు అనమాట, అందుకోసం కొంచెం వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మిరియాలు అయితే వేసాను, అలాగే ఇంకా సన్నగా కట్ చేసిన అల్లం అయితే వేసాను. ఇది అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే జీలకర్ర అయితే వేసాను, ఇంకా జీడిపప్పు. మనం సిమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇవి రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, అలాగే కొత్తిమీర అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ అనమాట. ఇంగువ అనేది మన హెల్త్కి చాలా మంచిది, అరుగుదలకు కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఇందులో ఇంగువ అయితే వేసేసాను. ఇదైతే ఒకసారి కలిపేస్తున్నాను. మనకు పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది పోపు అనేది. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా పొంగల్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఈ పోపు అయితే వేసేసుకోవాలి. ఇంకా పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ ఆన్లోనే పెట్టేసి బాగా కలిపేయాలన్నమాట. ఇందులో ఉన్న ఇంకా అల్లం కానివ్వండి, మిరియాలు కానివ్వండి, ఇంకా అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆ ఫ్లేవర్ అంతా ఈ పొంగల్కి పట్టాలన్నమాట. అప్పుడే మనకి పొంగల్ అనేది మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది. చూడండి, ఈ విధంగా అయితే కలిపేశాను. మనకి ఎమ్మి కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాంబినేషన్గా పల్లీలు, అలాగే కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇందులో మంచి కాంబినేషన్ అనమాట చట్నీ అనేది. ఇక్కడైతే ముందే ఫ్రై చేసి పెట్టాను పచ్చిమిర్చి, కొబ్బరి, అలాగే ఇంకా పల్లీలు. ఇదైతే కొంచెం ఉప్పు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీ పట్టేశాను. దీనికి పోపు ఏం అవసరం లేదనమాట, ఇలాగే వేసుకొని తినేయచ్చు.
ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, నేను కూడా తినేసాను అనమాట. ఇంకా వెంటనే లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే చికెన్ కర్రీ అనమాట. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, పిల్లలైతే చికెన్ అడిగారు, మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసాను. అలాగే రైస్ కూడా ఒక వైపు అయితే పెట్టేశాను అనమాట. ఈరోజైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో మలిదా అయితే చేయాలన్నమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళ కొడుకు అలాగే తమ్ముడు కూతురి పెళ్ళి అని చెప్పేసి 2 వైపులు బంధుత్వం కాబట్టి ఇంకా పనులైతే 2 వైపులు చేయాలి. ఆల్రెడీ నిన్నైతే మా ఇంట్లో చేసామన్నమాట. పెళ్లి కొడుకుకి మలిదా అనేది మా ఇంట్లోనే చేసాము. ఇంకా దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను, మలిదా ఎలా చేస్తారు ఏందనేది. ఇంకా నేను ఇక్కడైతే వంట అయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట, స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఇక్కడైతే అప్పడాలు అయితే ఆరేసాను అనమాట ఇంట్లోనే. ఇంకా ఫ్యాన్ కింద అయితే ఆరేశారు. ఆ తర్వాత అయితే కొన్ని సమోసాలు అయితే చేస్తారనమాట మలిదాపుతో పాటు పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కూతురికి ఇచ్చి పంపించడానికి. ఈ విధంగా అయితే చేసి కొంచెం ఇలా కలర్తో అయితే డెకరేషన్ చేస్తారు. ఇవైతే పెద్ద సమోసాలు అనమాట. ఇవైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం వాళ్ళిద్దరే తింటారు. దీని మీద అయితే పేర్లు రాసింది చూడండి, SU అని, మా మరిది పేరు SA అని చెప్పేసి, ఇంకా మా తోడుగోడల పేరు అనమాట. ఇంక ఇదైతే రెడీ అయిపోయినాయి సమోసాలు అనేవి. ఇందులో అయితే కొబ్బరి అలాగే జీడిపప్పు ఇంకా పంచదార అయితే వేసామన్నమాట. వేసి లోపల మనం స్టఫింగ్ అయితే పెట్టేసాం సమోసాల్లోకి అయితే. ఇంకా ఇదంతా రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాము బయటైతే. ఇంకా మొత్తం అయిన తర్వాత అయితే నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంకా లంచ్ అయితే చేశాను అనమాట. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా వర్షం అయితే మీ ఊళ్ళో ఎలా పడుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం, పెళ్లి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.